వెల్కమ్ బ్యాక్ ఎవరీవన్. దిస్ ఈస్ ప్రదీప్ బెహరా. ప్రీవియస్ వీడియోలో మనం డేటా టైప్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి నేర్చుకున్నాం. ఈ వీడియోలో హౌ టు అప్లై కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ స్విచ్. ఓకే, ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్స్ ఇఫ్ ladder అండ్ మోర్ ఓవర్ స్విచ్ కేస్. సో స్విచ్ కేస్ వీటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ ద సింటాక్స్ ఆఫ్ ద స్విచ్ కేస్. ఇఫ్ కండిషన్. ఓకే, ఇఫ్ అండ్ కండిషన్. ఓకే, మనం కండిషన్ లోపల మెన్షన్ చేస్తాం అనమాట. సో కండిషన్ లోపల మెన్షన్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్. సో ఈ మధ్య లోపల మనం ఏవైతే స్టేట్మెంట్ రాయాలనుకుంటామో ఆ స్టేట్మెంట్స్ రాస్తాం. ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే, లోపల ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయితే ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ కనుక ఫాల్స్ అయితే లోపల ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఐ వాంట్ షో సమ్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఎంటర్ చేసిన వాల్యూ, I want to take the input. Assume that 5 is from the user input. 5 user input నుంచి వచ్చింది అనుకుందాం. ఓకే, ఐ వాంట్ టు చెక్ వెదర్ ద n is even or odd. ఓకే, n ఈవెన్ ఆర్డ్ చెక్ చేద్దాం అనుకున్నాం. ఓకే, మనకు తెలిసింది n ఈవెన్ ఆర్డ్ చెక్ చేయాలంటే 2తో డివిజిబుల్ అయితే ఈవెన్ నెంబర్. సో ఐ వాంట్ టు ప్రింట్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేద్దాం అనుకున్నాం. ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఆడ్ నెంబర్ కాదో చెక్ చేయాలంటే ఇఫ్ n mod 2 not equal to 0 then system dot out dot println it is odd number. Okay, this is how we check whether it is even number or odd number. ఎప్పుడైతే రన్ చేస్తానో ఇట్ విల్ ఆబ్వియస్లీ ప్రింట్ ఆడ్ నెంబర్, ఎందుకంటే ఇచ్చిన నెంబర్ నుంచి 5 mod 2 ఈక్వల్ టు 0 కాదు చెక్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ ఎప్పుడైతే అయిందో ఈ కింద ఇఫ్ కండిషన్కి వస్తుంది. కింద ఇఫ్ కండిషన్లో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. 5 mod 2 నాట్ ఈక్వల్ టు 0, ఎస్ 1 నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ, సో దట్ ద స్టేట్మెంట్స్ ఇన్ ద ఇఫ్ కండిషన్ సెకండ్ ఇఫ్ కండిషన్లో ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. డోంట్ యూ థింక్ వీఆర్ మేకింగ్ ఏ రెడెండెన్సీ వర్క్, అంటే చేసిన వర్క్నే మళ్ళీ చేస్తున్నాం అనిపించట్లేదా? ఇప్పుడు n ఈవెన్ కాకపోతే ఆబ్వియస్లీ n ఆడ్, మనకు అది తెలిసిందే. బట్ ఏం చేస్తున్నాం, సెకండ్ టైం కూడా కండిషన్ చెక్ చేస్తున్నాం. సో కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. కండిషన్ చెక్ చేయకుండానే డైరెక్ట్గా ఎల్స్ అని పెట్టవచ్చు. సో ఈ కండిషన్ అంతా తీసేసి ద మూమెంట్ వెన్ ఐ రైట్ ఎల్స్ అని పెట్టగానే ఏమవుతుందంటే ఫస్ట్ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఆబ్వియస్లీ వెంటనే మరి వితౌట్ ఎనీ థాట్ సెకండ్ స్టేట్మెంట్ అంటే ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ద మూమెంట్ వన్ ఫస్ట్ ఇఫ్లో ఉన్న కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్లోకి వచ్చి ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి అనమాట. ద మూమెంట్ వెన్ ఐ రన్ దిస్ కోడ్, yes it's an odd number. I will change the input to 2. ఓకే, ఇట్స్ అన్ ఈవెన్ నెంబర్. క్లియర్గా ఈవెన్ నెంబర్ అని తెలుస్తుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మనం ఏంటంటే ఇంతవరకు మనం ఏం చేస్తాం, సింగిల్ కండిషన్ బేస్ చేసుకొని వెళ్ళాం. వాట్ ఇఫ్ వీ హ్యావ్ మోర్ దెన్ వన్ కండిషన్ కంటే ఎక్కువ కండిషన్స్ ఉంటే ఏం చేస్తాం, 2 or more కండిషన్స్ ఉంటే ఏం చేస్తాం? అప్పుడు ఏం చేయాలంటే ఎల్స్ ఇఫ్ ladder యూజ్ చేయాలన్నమాట. ఎల్స్ ఇఫ్ ladderలో ఏంటంటే 2 or more ఇఫ్ కండిషన్స్తో యూజ్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకున్నాను, ఆ నెంబర్ పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా లేదంటే ఈక్వల్ టు 0 చెక్ చేద్దాం అనుకోండి. ఇఫ్ n greater than 0 I want to print positive number. if కండిషన్ మెన్షన్ చేయాలి ఇక్కడ, n less than 0 నెగిటివ్ నెంబర్, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కండిషన్ ఎల్స్ ప్రింట్ లైన్ 0. ఓకే, 0 అని ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ దాని తాలూకు వాల్యూ కానీ గ్రేటర్ దెన్ 0 ఉంటే పాజిటివ్ నెంబర్, లెస్ దెన్ 0 ఉంటే నెగిటివ్ నెంబర్, అంటే మోర్ దెన్ వన్ కండిషన్ చెక్ చేస్తున్నాం. సో మోర్ దెన్ వన్ కండిషన్ చెక్ చేయాలన్నప్పుడు మనం ఎల్ఇఫ్ ladder వాడతాం అనమాట. ఎల్స్ ఇఫ్ ladder. ద మూమెంట్ వెన్ ఐ రన్ దిస్ కోడ్, ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందంటే నేను n ఈక్వల్ టు 2 తీసుకున్నాను కాబట్టి పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ చేస్తుంది. అదే n ఈక్వల్ టు -1 తీసుకుంటే
నెగిటివ్ నెంబర్. అదే అన్ఈక్వల్ టు 0 తీసుకుంటే 0. దట్స్ ఇట్. దిస్ ఈజ్ హౌ వీ యూజ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్. ఓకే, మోర్ దెన్ వన్ కండిషన్ ఉన్నప్పుడు ఎల్స్ ఇఫ్ ల్యాడర్ యూజ్ చేయాలి. ఫైన్. టిల్ దిస్ పాయింట్ మనం కండిషన్స్ మీద వర్క్ చేసాం. వాట్ ఇఫ్ వీ వాంట్ టు ప్లే రోల్ విత్ నెంబర్స్, అంటే నెంబర్స్ మీద కానీ ఒక వాల్యూ ఎక్స్ప్రెషన్ తాలూకు వాల్యూ మీద కానీ కోడ్ రాయాలంటే కండిషన్స్లోని మనం స్విచ్ కేస్ ప్రిఫర్ చేస్తాం అనమాట. ఇప్పుడు వరకు కండిషన్స్లో ఏమవుతుందంటే ప్రతి కండిషన్ చెక్ చేసుకొని వెళ్తాం అనమాట. సో వెన్ వీ వాంట్ టు చెక్ విత్ ఏ నెంబర్తో చెక్ చేయాల్సి వచ్చేసరికల్లా మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్తో కంపేర్ చేస్తే స్విచ్ కేస్కి ఇంకా ఎఫిషియన్సీ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా కేస్ చెక్ చేసుకుంటుంది, కేస్ చెక్ చేసుకుని వెళ్తుంది అనమాట. ఐ వాంట్ టు షో ద సింటాక్స్ ఆఫ్ ద స్విచ్ కేస్. ఓకే, ఎన్ వాల్యూ అలాగే ఉంచేద్దాం, ఎన్ వాల్యూ చూసుకుందాం, స్విచ్ కేస్ సింటాక్స్ రాస్తాం. స్విచ్. ఓకే, కీ అంటే ఏంటంటే అక్కడ మన తోలకి ఎక్స్ప్రెషన్ వాల్యూ, నా తోలకి ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎన్. సో కేస్ వాల్యూ ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 1 సిస్టమ్ డాట్ ప్రింట్ లైన్ 1 అని ప్రింట్ చేస్తాం. సిమిలర్లీ కేస్ 2, కేస్ 3, కేస్ 4 అవన్నీ ఫిల్ చేస్తాం. ఓకే, ఐ ఫిల్ ద కోడ్. ఇప్పుడు ఎన్ యొక్క నెంబర్ను బేస్ చేసుకొని నేను అనమాట 1, 2, 3 మోర్ దెన్ 3 ఆన్సర్ డిసైడ్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ద మూమెంట్ వెన్ ఐ గివ్ ద వాల్యూ 2 ఇచ్చేసరికల్లా స్విచ్లోకి 2 ఎక్స్ప్రెషన్ తాలూకు వాల్యూ పాస్ అవుతుంది కీ. ఆ కీ వాల్యూ బట్టి ఈచ్ కీ వాల్యూని చెక్ చేసుకుంటుంది. కేస్ 1 నాకు కీతో మ్యాచ్ అవ్వట్లేదు, ఎంతో మ్యాచ్ అవ్వట్లేదు. కేస్ 2 ఎస్ నాకు ఎంతో మ్యాచ్ అవుతుంది. సో ఎంతో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇందులో ఉన్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. రన్ చేసి చూద్దాం. ఓకే, సంథింగ్ క్లియర్ దెన్ I will run. Okay, I am missing the semicolon, right? The moment when I run this code and run this program, I am expecting 2. Still, my bad. Okay, I want to run. Yeah, perfectly running now. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ కేస్ వాల్యూ బట్టి అన్ని మ్యాచ్ చేసుకుంటాం అనమాట. ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో దాని తాలూకు బ్లాక్లోని స్టేట్మెంట్స్ అన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్విచ్ కేస్ అండ్ కండిషన్ స్టేట్మెంట్స్. ఇవి బాగా వస్తే మనం లూప్స్లోకి వెళ్ళేసరికి లూప్స్లోని కండిషన్ స్టేట్మెంట్స్ని మ్యాచ్ చేయడం బాగా వస్తుంది అనమాట. ప్రోగ్రామింగ్లో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇఫ్ కండిషన్ అండ్ స్విచ్ కేస్. నెక్స్ట్ వీడియోలో మనం లూప్స్ గురించి నేర్చుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.